హాయ్. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అమ్యూజింగ్ స్టఫ్ ఆన్‌లైన్ స్టడీ సర్కిల్. సో, మనకి నిన్న ఈవినింగు ఏపీ హైకోర్ట్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. సో, దానికి సంబంధించి మొత్తం పీడిఎఫ్స్ అన్నీ కూడా మన యొక్క టెలిగ్రామ్ ఛానెల్‌లో పోస్ట్ చేయడం జరిగింది. సో, ఇప్పుడు మనము ఈ వీడియోలో మొత్తం వేకెన్సీస్ ఎన్నున్నాయి, అందులో ఏ ఏ పోస్టులకి ఎన్నున్నాయి, దానికి సంబంధించిన క్వాలిఫికేషను, సిలబస్సు, బుక్సు, ప్రిపరేషన్ స్ట్రాటజీ అంతా కూడా ఒకే వీడియోలో మీకు కంప్లీట్ నోటిఫికేషన్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో, ముందుగా మనకి భారత సైన్యము బుధవారము 1:45 ఆపరేషన్ సింధూర్ ద్వారా దాయాది దేశానికి ముందుగానే దీపావళి శుభాకాంక్షలు తెలపడం జరిగింది. పెద్ద ఎత్తున దాడులు జరిపి పహల్గామ్ యొక్క దాడికి సరైన జవాబు ఇవ్వడం జరిగింది కాబట్టి భారత సైన్యానికి మనందరి తరపున కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ వీడియోని ముందుకు తీసుకెళ్దాము. సో, మనం గాని చూసినట్లయితే ఓవరాల్‌గా ఈ పోస్టులన్నిటికీ కూడా పీడిఎఫ్స్ అనేటివి ఇవ్వడం జరిగింది. సో, మనం ఇప్పుడు ఏ ఏ పోస్టులకి అసలు అర్హత ఏ విధంగా ఉంది, సిలబస్ ఏ విధంగా ఉంది అనేది మనం ఒకటి చూద్దాము. హ్యూజ్ నోటిఫికేషను మనకిది. అందులో ఎక్కువ పోస్టులనేటివి ఎప్పుడూ కూడా గత 2 నోటిఫికేషన్‌లో కూడా ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్‌కి ఎక్కువ వేకెన్సీస్ అనేటివి ఉన్నాయి. 651 పోస్టులనేటివి ఆఫీస్ సబార్డినేట్‌కి ఉన్నాయి. అయితే అర్హత ఏమిటి అనేది గాని చూసినట్లయితే దీనికి సంబంధించి చాలామంది కూడా మెసేజ్‌లు చేయడం జరిగింది. సో, వాటన్నిటిని కూడా నేను అడ్రెస్ చేస్తాను. దీనికి 7థ్ క్లాసు ఖచ్చితంగా పాస్ అయ్యి ఉండాలి. అనగా 7థ్ పాస్ అయిన వాళ్ళందరూ కూడా ఈ పోస్ట్‌కి అప్లై చేసుకోవచ్చు. మరి 7థ్ పైన ఎవరైనా ఉన్నారా? వాళ్ళు అప్లై చేసుకోవచ్చా అంటే దాని తర్వాతనే ఇంకొక మాట చెప్పున్నారు. ఏమనంటే క్యాండిడేట్స్ హూ ఫెయిల్డ్ ఇంటర్మీడియేట్ ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ విల్ బీ కన్సిడర్డ్ ఎలిజిబుల్. సో, ఇంటర్ ఖచ్చితంగా పాస్ అయ్యి ఉండకూడదు. అనగా 10థ్ వాళ్ళు కూడా రాసుకోవచ్చు. 7థ్ రాసుకోవచ్చు, 10థ్ రాసుకోవచ్చు అనేది నోటిఫికేషన్ ప్రకారం మనకు అర్థమవుతున్నమాట. సో, దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ అనేది 80 మార్కులకి ఉంటుంది. అందులో 40 వచ్చేసి జనరల్ నాలెడ్జ్, 10 వచ్చి ఇంగ్లీషు, 30 వచ్చి మెంటల్ ఎబిలిటీ. మీరు గమనించినట్లయితే మొత్తం పోస్ట్‌లో 3 కేటగిరీలు ఉన్నాయి. అందులో ఒకటి డిగ్రీ అర్హతతో ఉన్నటివి, ఇంకోటి ఇంటర్మీడియేట్ అర్హతతో ఉన్నవి, ఇంకోటి 10థ్ అర్హతతో ఉన్నటివి. వాటికి సంబంధించి ఇన్ డీటెయిల్‌గా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో, నెక్స్టు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నటువంటి పోస్ట్ ఏదైనా ఉందా అంటే జూనియర్ అసిస్టెంటు. దీనికి సంబంధించి మొత్తము 230 పోస్టులు అనేటివి ఉన్నాయి. దీని అర్హత అనేది డిగ్రీ. మొత్తము 80 మార్క్స్‌కి ఎగ్జామ్ ఉంటుంది. 40+40 40 వచ్చి జీకే, 40 వచ్చేసి ఇంగ్లీషు. సో, డిగ్రీ బేస్డ్ ఎగ్జామ్ అన్నమాట ఇది. నెక్స్ట్ టైపిస్ట్‌కి సంబంధించింది. టైపిస్ట్ మొత్తం మనకి 162 పోస్టులున్నాయి. దీని యొక్క అర్హత డిగ్రీనే. అయితే ఇక్కడ మనకి గుర్తించాల్సిన విషయం ఏమిటంటే ఈ టైపిస్ట్‌కి స్కిల్ టెస్ట్ అనేది తర్వాత ఉంటుంది. సో, ముందుగా ఎగ్జామ్ అనేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి మొత్తం 80 మార్క్స్‌కి ఉంటుంది. సేమ్ జూనియర్ అసిస్టెంట్ లాగే 40 వచ్చి జీకే, 40 వచ్చి ఇంగ్లీషు. దాని తర్వాత వాళ్ళకి స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. మీరు గాని గమనించినట్లయితే ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్‌లో క్లియర్‌గా మెన్షన్ చేసి ఉన్నారు. టైప్ రైటింగ్ అనేది ఉంటుందని. నెక్స్ట్ కాపీయిస్ట్. ఈ కాపీయిస్ట్‌కి డిఫరెన్స్ ఏంటిదో నేను చెప్తాను. సో, కాపీయిస్ట్ వచ్చేసి 193 పోస్టులనేటివి ఉన్నాయి. ఇది ఇంటర్మీడియేట్ అర్హతతో ఉంటుంది. సేమ్ లైక్ అబోవ్ అనమాట. 80 మార్క్స్, 40 జీకే, 40 ఇంగ్లీషు, స్కిల్ టెస్ట్ అనేది కూడా ఉంటుంది. అయితే ఇక్కడ మనకి ఈ కాపీయిస్ట్ ఇంటర్‌తో ఉంది కాబట్టి దీంట్లో ఇంగ్లీష్‌లో మార్పులు జరిగాయి. ఇంగ్లీష్ సిలబస్‌లో మార్పులు జరిగాయి. మీరు గమనించినట్లయితే ఇంగ్లీష్ సిలబస్‌లో మనకి ఈ జనరల్ ఇంగ్లీష్‌కి సంబంధించి రిమైనింగ్ ఎగ్జామ్స్‌తో పోలిస్తే దీని సిలబస్ అనేది చాలా డిఫరెన్స్‌తో ఉంది. దానికి సంబంధించిన క్లారిటీ అనేది కూడా మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఎగ్జామినర్ పోస్టు. ఈ మొత్తము 32 పోస్టులున్నాయి. ఇంటర్మీడియేట్ అర్హత 80 మార్క్స్‌తో అనగా 40 జీకే, 40 ఇంగ్లీష్. మీరు చూసినట్లయితే సేమ్ సిలబస్సు. సో, మీరు చూస్తే పైన ఉన్నటువంటిది అనగా ఇది కాపీయిస్ట్ వచ్చేసి ఇంటర్ అర్హతతో ఉంది కదా! ఇంటర్ అర్హతతో ఉన్నటువంటి ఎగ్జామ్‌కి ఇంగ్లీష్ సిలబస్ అనేది మారింది. ఇక్కడ ఎగ్జామినర్ ఇంటర్ అర్హతతో ఉంది కాబట్టి దీని సిలబస్ కూడా మారింది. సేమ్ 2 కూడా ఒకటే. ఇంటర్‌తో ఉన్నటివన్నీ కూడా ఒకటే ఉన్నాయి. డిగ్రీకి సంబంధించినవి వేరే ఉన్నాయి. నెక్స్ట్ ఫీల్డ్ అసిస్టెంట్ 56 పోస్టులతో ఉంది. డిగ్రీ అర్హతతో కూడింది. 80 40+40. నెక్స్ట్ ప్రాసెస్ సర్వరు 164 పోస్టులతో ఉంది.
ఎస్ఎస్సి అర్హత అనగా 10th క్లాస్ అర్హతతో ఈ పోస్టులనేటివి ఫిల్ చేయడం జరుగుతుంది. మొత్తం 80 మార్క్స్. అయితే ఇక్కడ ఆఫీస్ సబార్డినేట్ మాదిరిగానే 40 జీకే, 10 ఇంగ్లీషు, 30 మెంటల్ ఎబిలిటీ. మీరు గాని చూసినట్లయితే ఆఫీస్ సబార్డినేట్ 7th ఆర్ 10థ్‌తో ఉన్నటువంటి పోస్టు, ప్రాసెస్ సర్వర్‌కి సంబంధించినటువంటివి. ఈ రెండిటికి కూడా ఎస్ఎస్సి అర్హతతో ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కాబట్టి రెండిటికి కూడా ఒకే రకమైన సిలబస్ కాబట్టి ఇది 10th క్లాస్ క్వాలిఫికేషన్ చేసున్న వాళ్ళకి మాత్రము బాగా హెల్పింగ్‌గా ఉంటుంది. నెక్స్ట్ మనం గాని చూస్తే సిలబస్సు. డిగ్రీ క్వాలిఫికేషన్‌తో ఉన్నటువంటి సిలబస్‌ని మీరు చూస్తే జనరల్ ఇంగ్లీష్‌లో గాని చూస్తే రీడింగ్ కాంప్రహెన్షన్స్, ఎర్రర్ స్పాటింగు, క్లోజ్ టెస్టు, పారా, జంబుల్ సెంటెన్సు ఇవన్నీ ఉన్నాయి. మరి అదే ఇంటర్మీడియేట్‌తో క్వాలిఫికేషన్‌తో ఉన్న వాటికి గాని చూస్తే మీరు చూడండి ఇక్కడ దీని సిలబస్ అనేది చాలా డిఫరెంట్‌గా ఉంది. ఎక్కువగా గ్రామర్ మీద ఫోకస్ చేశారు. నౌను, ప్రొనౌను, అడ్జెక్టివ్, ప్రిపోజిషన్, కంజంక్షన్ వీటి మీద చేశారు. సో, దీనికి సంబంధించిన డిఫరెన్స్‌ని గుర్తించండి. గ్రాడ్యుయేట్ లేదా డిగ్రీకి సంబంధించిన ఇంగ్లీష్ సిలబస్ వేరుగా ఉంది. అలాగే ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్‌తో ఉన్నటువంటి సిలబస్సు వేరుగా ఉంది. నెక్స్ట్ ఇప్పుడు ఆఫీస్ సబార్డినేట్ మరియు ప్రాసెస్ సర్వర్‌కి కామన్‌గా ఉన్నటువంటి సిలబస్‌ని మనం చూద్దాము. జీకే వచ్చి 40 మార్కులు, ఇంగ్లీష్ వచ్చి 10 మార్కులు, మెంటల్ ఎబిలిటీ వచ్చేసి 30 మార్కులు. సో, మీరు చూసినట్లయితే ఓవరాల్‌గా ఏ పోస్ట్‌కి సంబంధించినా కానీ అది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అని చెప్పి మెన్షన్ చేసి ఉన్నారు. లాస్ట్ టైమ్ కూడా మనకు అదే విధంగా జరిగింది. షిఫ్ట్‌ల వారీగా జరుగుతుంది. అలాగే ఇంగ్లీష్ మరియు తెలుగు లాంగ్వేజ్‌ల్లో పేపర్ అవైలబిలిటీ ఉంటుంది. ఏదైనా అంబిగ్విటీ గాని వచ్చినట్టయితే, సంసిద్ధత వచ్చినట్లయితే ఈ సందిగ్ధతలో ఇంగ్లీష్ వర్షన్ తీసుకుంటామని కూడా ఫైనల్‌గా చెప్పడం జరిగింది. దీని తర్వాత సిలబస్‌ని గాని మీరు చూసినట్లయితే జీకే అన్నిటికి కూడా కామన్‌గా ఉంది. జనరల్ ఇంగ్లీష్‌లో వచ్చి వన్ వర్డ్ సబ్స్టిట్యూషను, యాంటోనిమ్ అండ్ సినానిమ్స్, స్పెల్లింగ్ ఎర్రర్, ఇడియమ్స్ అండ్ ఫ్రేసెస్ వచ్చింది. సో, మన దగ్గర మంచి బెటర్ రిసోర్సెస్ ఇంగ్లీష్‌కి ఇవ్వడం జరిగింది. అలాగే మెంటల్ ఎబిలిటీ అనేది మరి ఏ పోస్ట్‌కి లేకుండా ఆఫీస్ సబార్డినేట్ మరియు ప్రాసెస్ సర్వర్‌కి మాత్రమే ఉన్నటువంటి పరిస్థితుల్లో వీటిని చెక్ చేసుకోండి. కానీ ఇది మంచి నోటిఫికేషను. ఎస్పెషల్లీ ఎస్ఎస్‌సి వాళ్ళకి ఈ మూడిటిని గాని బేస్ చేసుకొని సిలబస్ మీద గాని పట్టు సాధించినట్లయితే తప్పకుండా మంచి రిజల్ట్ అనే దాంతో వచ్చి పోస్ట్‌ని సంపాదించుకునేందుకు మంచి అవకాశాలనేటివి ఉంటాయి. మనము గత 2 నోటిఫికేషన్‌లు మోస్ట్ సక్సెస్‌ఫుల్ టెస్ట్ సీరీస్‌కి ఏపీ హైకోర్ట్‌కి, డిస్ట్రిక్ట్ కోర్టులకి ఇచ్చినటువంటి ఇన్‌స్టిట్యూట్‌గా మన స్టేట్‌లో మంచి ప్రసిద్ధి సాధించాము. చాలామంది స్టూడెంట్సు మంచి ర్యాంక్స్ అచీవ్ చేసుకొని జాబ్‌ని సంపాదించుకోవడం జరిగింది. సో, చాలామంది కూడా నోటిఫికేషన్ రాకముందు నుంచి కూడా మనకి నోటిఫికేషన్ వస్తుంది. టెస్ట్ సీరీస్ స్టార్ట్ చేయమని చెప్పడం జరిగింది. అయితే నోటిఫికేషన్‌లో ఉన్నటువంటి సిలబస్‌ని కన్ఫర్మ్ చేసుకొని మనం అనౌన్స్ చేద్దామని చెప్పి ఆగడం జరిగింది. సో, నౌ వి ఆర్ లాంచింగ్ అవర్ ప్రెస్టీజియస్ టెస్ట్ సీరీస్ అగైన్. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి సంబంధించినటువంటి టెస్ట్ సీరీసు. మొత్తము 40 ఫుల్ లెంగ్త్ టెస్ట్‌లు అనేటివి మనకి ఉంటాయి. ఇవన్నీ కూడా ఆన్‌లైన్ టెస్ట్‌లు మరియు క్వెషన్స్ వచ్చేసి స్టాండర్డ్ బుక్స్ నుంచి ప్రీవియస్ ఇయర్స్ క్వెషన్స్, ఎస్ఎస్‌సి బ్యాంక్స్, అకాడమీ బుక్స్ నుంచి మనం క్వెషన్స్‌ని స్టాండర్డ్‌గా తీసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ సిలబస్ అనేటివి అన్ని ఎగ్జామ్స్‌కి జీకే కామన్‌గా ఉంది కాబట్టి మీకు చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఫస్ట్ 200 అడ్మిషన్స్‌కి ఈ 40 ఫుల్ లెంగ్త్ టెస్ట్‌లకు గాను కేవలం 499తో మనం లాంచ్ చేసుకోవడం జరిగింది. సో, డిస్క్రిప్షన్‌లో ఉన్నటువంటి లింక్ ద్వారా అమ్యూజింగ్ స్టఫ్ యాప్‌ని డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ చేసుకోండి. మనము ఇంక నుంచి ప్రతి అప్డేట్‌ని కూడా యాప్ ద్వారా హైకోర్టు జాబ్స్‌కి సంబంధించి ఇవ్వడం జరుగుతుంది. ఒరిజినల్ కాస్ట్ 699, ఫస్ట్ 200 అడ్మిషన్స్‌కి 499 ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు మనము చాలామంది బుక్స్ లిస్ట్ అడుగుతున్నారు. మనం గతంలో చెప్పిన బుక్స్ కావచ్చు, లేదంటే నిన్న వీడియోలో చెప్పిన బుక్స్ కావచ్చు, ఏ బుక్ అయినా కానీ జీకేకి న్యాయం చేస్తుంది అని మీకు అనిపిస్తే ఆ బుక్‌ని పలుమార్లు రిపీట్ చేసి చదువుకుంటే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. సో, ఇంగ్లీష్‌కొచ్చేసి అరిహంతు లేదా లూసెంట్ సరిపోతుంది. అలా కాకుండా తెలుగులోనే కావాలంటే హైటెక్ విజయరహస్యం కావచ్చు, విజేత కాంపిటీషన్స్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. జీకేకి మంచి సోర్స్‌గా మీరు ఎంచుకోండి. మొత్తం సిలబస్ కవర్ అయ్యే విధంగా చూసుకోండి. దాని తర్వాత కరెంట్ అఫైర్స్ మోస్ట్ క్రూషియల్. ఎందుకనంటే ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, ఎకానమీ కావచ్చు, లేదంటే స్కీమ్స్, బడ్జెట్‌కి సంబంధించి కావచ్చు, అవి సైన్స్ అండ్
మనకి కరెంట్ అఫైర్స్ కిందకి వస్తాయి. సో మంత్లీ మ్యాగజైన్ ఏదైనా ఒకటి తీసుకొని దానిని చాలాసార్లు రిపీటెడ్‌గా చదువుకుంటూ ఉంటే కరెంట్ అఫైర్స్ కవర్ అవుతాయి. దాని తర్వాత సోషియో ఎకనామిక్ సర్వే బడ్జెట్ ఏపీ ఇండియాకి సంబంధించి ఒకసారి చూసుకోవాలి. నెక్స్ట్ ఇంగ్లీష్ వెరీ వెరీ క్రూషియల్. జీకేకి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో అంతకన్నా ఎక్కువ ప్రాధాన్యత అనేది ఇంగ్లీష్‌కి ఇవ్వాలి. ఎందుకంటే జీకే అడపాదడపా చదువుతుంటారు. బట్ ఇంగ్లీష్ వచ్చేసి డిఫరెంట్‌గా ఉంటుంది కాబట్టి ఎస్‌పి బక్షి లేదా నూత్యు సింగ్ అనేవాళ్ళు ఈ బుక్‌ని బాగా రాసున్నారు. ఇంగ్లీష్ మొత్తం కవర్ అయ్యే విధంగా. సో ఆ బుక్‌లో మనకి ఏ ఏ అవసరం ఉన్నాయో వాటి వరకు చదువుకుంటే సరిపోతుంది. టోటల్ బుక్ అవసరం లేదు. యాస్ పర్ సిలబస్ చదువుకుంటే సరిపోతుంది. మెంటర్ ఎబిలిటీ వాళ్ళు ఏపీ కానిస్టేబుల్‌కి సంబంధించి ఏదైతే మనకి సిలబస్‌లో మెన్షన్ చేసి ఉన్నారో ఈ కోడింగ్, డీకోడింగ్ ఇవన్నీ వాటిలో చెక్ చేసుకొని ఆ రిసోర్సెస్‌ని గాని మీరు చదువుకుంటే సరిపోతుంది. ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏమిటంటే కరెంట్ అఫైర్స్‌ని బాగా ప్రాధాన్యత ఇస్తూ గతం అట్‌లీస్ట్ ఒక 6-12 మంత్స్‌కి సంబంధించిన కరెంట్ అఫైర్స్‌ని తీసుకోండి. ఇక్కడ బాగా ఇంపార్టెంట్ ఏమిటంటే గత సిలబస్‌లో, గత ఎగ్జామ్స్‌లో వచ్చినటువంటి ఏవైనా ఒక 4, 5 షిఫ్ట్‌లను తీసుకొని వాటిల్లో ఏ ఏ టాపిక్స్ నుంచి ఎన్ని ప్రశ్నలు వచ్చాయనేది నెక్స్ట్ వీడియోలో మనము తీసుకోవడం జరుగుతుంది. అక్కడ మీకు కంప్లీట్ క్లారిటీ వస్తుంది. 2021లో ఏ విధంగా డీకోడ్ అయిందనేది చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రీవియస్ ఇయర్స్ క్వెషన్ పేపర్ అనాలిసిస్ అనేది చాలా చాలా ఇంపార్టెంటు. అందుకని 2021లో, 22లో వచ్చినటువంటి ప్రశ్నాపత్రాలను ఒకసారి చూడండి. అలాగే మనము 2022 క్వెషన్ పేపర్స్‌ని కూడా అనాలిసిస్ చేసి వాటిల్ని మన యొక్క అమేజింగ్ స్టఫ్ యాప్‌లో మీకు ప్రాక్టీస్ చేసే విధంగా మనము టెస్ట్‌లని క్రియేట్ చేయడం జరుగుతుంది. పీవైక్యూ‌ల్ని మీరు ఎంత బాగా అనాలిసిస్ చేస్తే ఎగ్జామినరు ఏ ఏ టాపిక్స్‌ని మీద స్ట్రెస్ చేస్తున్నారు, పాలిటీ నుంచి ఎన్నొస్తున్నాయి, ఆర్ట్ అండ్ కల్చర్ మీద నుంచి ఎన్నొస్తున్నాయి, ఇవన్నీ కూడా మీకు అర్థమవుతాయి. పైపెచ్చు ఆర్ట్ అండ్ కల్చర్ అనేది చాలా పెద్ద సిలబస్. దాంట్లో ఎక్కువగా ఏ వాటి మీద అడుగుతున్నారు, ఫెస్టివల్స్ అడుగుతున్నారా, లేదంటే ఆర్ట్‌లో ఉన్నటువంటి ఇంకేదైనా చారిత్రాత్మక నేపథ్యం ఉన్న వాటి గురించి అడుగుతున్నారా? ఇవన్నీ కూడా మీరు ప్రీవియస్ ఇయర్స్ క్వెషన్స్‌ని అనాలిసిస్ చేస్తే అర్థమవుతుంది. కాబట్టి అమ్యూజింగ్ స్టఫ్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని వెంటనే అమ్యూజింగ్ స్టఫ్ కండక్ట్ చేసేటువంటి టెస్ట్ సిరీస్‌ని రిజిస్టర్ చేసుకోండి. అలాగే మనం పీవైక్యూ ప్రీవియస్ ఇయర్స్ క్వెషన్‌కి సంబంధించినటువంటి పేపర్స్‌ని ఫ్రీ కంటెంట్‌గా అమ్యూజింగ్ స్టఫ్ యాప్‌లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఈ వీడియో వచ్చేసి మనకి హైకోర్టు జీకే స్ట్రాటజీ లాస్ట్ 2 ఇయర్స్ నోటిఫికేషన్‌లో ప్రీవియస్ క్వెషన్స్ ఏమొచ్చాయి, సబ్జెక్ట్ వైస్‌గా వెయిటేజ్ ఏ విధంగా ఉందనేది మనం చూడడం జరుగుతుంది. సో అమ్యూజింగ్ స్టఫ్ యాప్ అలాగే అమ్యూజింగ్ స్టఫ్ యూట్యూబ్ ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన అప్రోచ్ ఏం లేదు. మీ అందరికీ కూడా క్వాలిఫికేషన్ మీద, సిలబస్ మీద, బుక్స్ మీద సోర్సెస్‌ని వీటన్నిటిని క్లారిఫికేషన్ తెచ్చుకొని దాని తర్వాత స్ట్రాటజీ ఏమిటంటే ఈ ఎగ్జామినర్‌ని అండర్‌స్టాండ్ చేసుకోవడము బై అనలైజింగ్ ప్రీవియస్ ఇయర్స్ క్వెషన్స్‌ని. దాని తర్వాత ప్రాక్టీస్ క్వెషన్స్ 2021, 22కి సంబంధించినటువంటి క్వెషన్ పేపర్స్‌ని ప్రాక్టీస్ చేసుకొని తరువాత టెస్ట్ సిరీస్‌ని కండక్ట్ చేసుకొని వితిన్ టైమ్‌లో మీరు సిలబస్‌ని అనేక మార్లు రివిజన్ చేసే విధంగా, ఇన్ డెప్త్ అనాలిసిస్ ఇచ్చే విధంగా టెస్ట్ సిరీస్‌ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ 200 అడ్మిషన్స్‌కి 499 అందుబాటులో ఉంటుంది. డౌన్లోడ్ అమ్యూజింగ్ స్టఫ్ యాప్ అండ్ రిజిస్టర్ నౌ. సో థాంక్ యూ.